అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వస్తున్నారనగానే అసలు ఒక సినిమా నటుడికి రాజకీయం చేయడం వచ్చా, పోనీ దశాబ్ద కాలం ఫైట్ చేసేసి ఈరోజు ఒక డిప్యూటీ సీఎంగా పిఠాపురానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అసలు ఎలా పనిచేయగలరు? అనుభవం లేదు కదా. ఎక్కడ కూడా పరిపాలనకు సంబంధించినటువంటి కొంచెమైనా కూడా ఆయనకు తెలిసి లేదు కదా. మరి మంత్రిగా అందులోనూ 5 మేజర్ శాఖలను తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పనితీరుపై ఎక్కడ ఎప్పుడు జరుగుతారా, ఏ చిన్న తప్పు కనిపించిద్దా? ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ అసలు పెద్ద తలనొప్పి శాఖ అండి. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నీళ్లున్నాయా, రోడ్లున్నాయా, స్ట్రీట్ లైట్లు ఉన్నాయా అంటే ఎప్పుడు ఏ ఊర్లో ఏం లేదు, ప్రతిదీ కూడా ఒక సమస్య. ఆ శాఖ గురించి మాట్లాడుకుంటే ఇక సమస్యలతోనే ఉంటుంది. ఆ మినిస్ట్రీ తీసుకుని దాంట్లో పని చేయాలన్నా కూడా చాలా తలనొప్పుగా ఉండేది. కానీ అసలు ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టగల సత్తా ఉన్నటువంటి శాఖ కూడా ఈ పంచాయతీరాజ్ శాఖే. మరి అటువంటి శాఖని ఏరి కోరి మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడము, ఇక దాంట్లో ఆయన డిప్యూటీ సీఎం గాను ఆయన ఆ శాఖ మంత్రిగా చేస్తున్నటువంటి పనులు ఈరోజు దేశం మొత్తం కూడా తలెత్తుకుని చూసేలాగైతే ఉన్నాయి. మనం ఫస్ట్ నుండి కూడా చెప్పుకుంటూనే వస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పనులు. ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛరథాలు, జలజీవన్ మిషన్ నుంచి తాగునీటికి సంబంధించినటువంటి కుళాయిలు అయితే కావచ్చు, అదేవిధంగా సీసీ రోడ్ల నిర్మాణాలు, ఇలా ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక రికార్డు స్థాయిలోనే చేసుకుంటూ వచ్చారు. ఇక పల్లె పండుగ అంటూ 13,000కు పైగా ఉన్నటువంటి ప్రతి పల్లెలో కూడా ఒకేసారి ఆయన పల్లె పండుగ కార్యక్రమాలను కూడా నిర్వహించడము, తద్వారా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా కూడా స్పందించి రోడ్లు వేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. దశాబ్దాలుగా అసలు అన్నిటికన్నా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు వచ్చి రాగానే అటు ప్రజలకి పంచాయతీలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనే వాటి మీద సమీక్షలు చేస్తూనే ముఖ్యంగా ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి దశాబ్దాలుగా పెండింగ్లో ఉండి ఇక ఆ కళ మాకు తీరదులే, ఇక ప్రమోషన్లు అనేవి మా జీవితంలో రావులే అనుకునేటటువంటి నిరాశలో ఉన్నటువంటి ఉద్యోగులకు సైతం దాదాపు 10,000 మందికి పైగా ఒకేసారి ప్రమోషన్లు ఇచ్చారు. మరి ఇటువంటి చారిత్రాత్మక నిర్ణయాలు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడము, అటు ఆ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులైతే కావచ్చు, ఇటు ప్రజలైతే కావచ్చు, ప్రతిరోజు కూడా పండుగ జరుపుకునేలాగా పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూ ఆయన్ని ప్రశంసిస్తూ ఉంటాం. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళందరికీ కూడా ఒక చెంపదెబ్బలాగే ఉంది. మరి ఈరోజు డిప్యూటీ సీఎం సార్ థ్యాంక్ యూ అని చెప్పనంటూ 5వ శ్రేణి పంచాయతీ కార్యదర్శులు అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే కృతజ్ఞతలు తెలిపారు. గత 20 నెలలుగా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలపై అయితే ఈ పంచాయతీ కార్యదర్శులు అయితే హర్షం వ్యక్తం చేశారనమాట. ఇంతవరకు మన భారతదేశంలోనే తొలిసారిగా డిజిటల్ చెల్లింపు విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసి 1000 కోట్లకు పైగా ఇంటి పన్ను వసూలు చేయడం చారిత్రాత్మకం అని చెప్పని వాళ్ళు కొనియాడారు. ఇక అంతేకాదు ఈ పంచాయతీ కార్యదర్శుల్లో మొత్తం గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5 అని చెప్పని 5 గ్రేడ్లుగా ఉన్నటువంటి ఈ ఉద్యోగులలో చివరిగా ఉన్నటువంటి 4-5 శ్రేణుల కార్యదర్శుల్ని పీడీఓ అని చెప్పనంటూ 3వ శ్రేణి హోదా కల్పించి వాళ్ళ యొక్క పే స్కేల్ని 25,220 రూపాయల నుంచి 28,280 రూపాయలకు, అంటే దాదాపుగా ఒక 3,000 రూపాయలు పైగా పెంచి వాళ్ళ యొక్క స్థాయిని కూడా పవన్ కళ్యాణ్ గారు పెంచడం అయితే జరిగిందనమాట. మరి ఇటువంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే నిజంగా ఇటువంటి నాయకుడు, సేవకుడు మునుపెన్నడూ కూడా లేరు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారిని అడుగడుగున ప్రశంసిస్తూనే ఉన్నారు. ఇక అంతేకాదు అసలు ఏకంగా రాష్ట్ర స్థాయిలో త్వరలోనే ఒక భారీ బహిరంగ సభనైతే నిర్వహించి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తామని చెప్పని కూడా చెప్పారు. మరి ఇటువంటి ఘనత ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే సొంతం చేసుకున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలనా విధానాన్ని ఈరోజు చూసుకుంటే నిజంగా ప్రతి పల్లె కూడా, ప్రతి పంచాయతీ కూడా ఆర్థికంగా పరిపుష్టి చెందాలి, అంటే ఆర్థికంగా బలోపేతం అవ్వాలని అంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ ఎంతవరకు ఏ మేరకు నిధులు కావాలి, వేటి కోసం కావాలి, ప్రతిదీ తీసుకొచ్చుకోవడము, వాటిని ఇక్కడ సక్రమంగా నిర్వహించడము, రివ్యూలు చేయడము, అధికారులతో వాళ్ళకి ఏమన్నా తెలియకపోతే సమస్యలు ఎక్కడైనా ఉంటే ఆ సమస్యలపై రివ్యూలు చేయడము, అవసరమైతే మార్పులు సైతం చేసేలాగైతే పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి దశాబ్ద కాలం పోరాటం చేసిన టైంలో చాలా సందర్భాలు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, రాజకీయం అంటే సేవ మాత్రమే రాజకీయం అని చెప్పని. ఎంతో అగ్రెసివ్గా తప్పుని ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన చేతికి ఆయన పేరు ముందు ఒక హోదా వచ్చిన తర్వాత ఎంత పరిణతి చెందినటువంటి నాయకగా ఆయన ఈరోజు పరిపాలిస్తున్నాడో అనటానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. తన కష్టార్జితంతో పాటు తన నెలవారీ జీతాన్ని సైతం కూడా ప్రజలకే, అనాథ బిడ్డలకే ఆయన ఇస్తూ ఒకప్పుడు చెప్పాడు, ఈరోజు చేసి చూపిస్తున్నాడు. అంతేగాని నేను ఎమ్మెల్యే అయ్యాను,
లేదా నేను మంత్రిని అయ్యాను, నా జీతాన్ని ఇలా ప్రజలకు ఇస్తున్నాను, మీరు కూడా మీ జీతాన్ని ప్రజలకు అందించండి, ఏదో ఒక విధానంగా ప్రజలకు ఉపయోగపడేలాగా చేయండి అని చెప్పని ఎక్కడా కూడా సభల్లో సమావేశాలు ఎక్కడ కూడా ఆయన చెప్పట్లేదు. గతంలో ఆయన చెప్పిన మాటని ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఆయనే పాటిస్తూ కామ్గా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన అడుగు ఈరోజు ప్రతి పల్లెలో కూడా ఒక పండగలాని జరుపుకుంటూ ఉన్నారు. ఇటీవల మనం చూసుకుంటూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఈ పంచాయతీల్లో చేసినటువంటి పనులకు సంబంధించి గిన్నిస్ రికార్డులు సైతం, అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా పలు అవార్డులు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. మరి తాజాగా కూడా జాతీయ స్థాయిలో మన రాష్ట్రం నుంచి 4 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా ఒక మండలం, సో మొత్తానికి 4 గ్రామాలు ఒక మండలం కలిపి జాతీయ స్థాయిలో ఇప్పుడు మళ్ళీ ఒక 5 అవార్డులను అయితే కైవసం చేసుకున్నాయి. వీటికి గాను కేంద్ర ప్రభుత్వం నుంచి అక్షరాల 4,75,00,000 రూపాయల ప్రోత్సాహకాలు అయితే వీటికి అందించడం అయితే జరిగిందనమాట. మరి ఈ విధంగా అవి కూడా చూసుకుంటే మనం అనకాపల్లి, తిరుపతి, కడప, ప్రకాశం, చిత్తూరు, ఈ 5 కూడా మనం చూసుకుంటే రాష్ట్రం మొత్తంగా, అంటే ఒక ప్రాంతానికి సంబంధించినవి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి ఒక్కొక్క పంచాయతీ అయితే ఇటువంటి అవార్డులను అయితే కైవసం చేసుకున్నాయి. మరి ఇది పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అంటే. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రతి పంచాయతీని కూడా ప్రక్షాళన చేసుకుంటూ ఆ వ్యవస్థలోనే సరికొత్త మార్పులను తీసుకొస్తూ పవన్ కళ్యాణ్ గారు విమర్శకులను నోలు సైతం మూసేలాగైతే ఆయన యొక్క పరిపాలన తీరు ఈరోజు ఇలా ఒక జాతీయ స్థాయిలో వెలుగొందుతూ నిలబడిందంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. సరే, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.